సో ఇంకొకటి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశం ఉందా? నా ఫస్ట్ క్వశ్చన్, ఇంకా ఆన్సర్ రాలే. బీజేపీ బీఆర్ఎస్ కలవదు బ్రదర్, యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. కలవదా? అసలు ఎలాంటి ఒప్పందాలు ఉండవు. ఒక రకంగా ఈ పొలిటికల్ రిటరిక్ని, అంటే బీజేపీ అనేది ఒక పార్టీయే కాదు, అసలు మాకు కంటెస్టెంటే కాదు అని చూపెట్టడానికని కాంగ్రెస్లో కొంతమంది నాయకులు కావాలని బీఆర్ఎస్ మీద రోజు ఒక రచ్చరచ్చ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ని ఎదుర్కోవడం చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, పొలిటికల్ డిబేట్ లోపల బీజేపీ అనేది లేకుండా పోతుంది. అంటే బీజేపీ నామినల్ అనేటువంటి ఒక భావన తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. కానీ అట్లా జరగదు. ఓకే, అట్లా జరగదు. అది ఎంత చేసి ఎంత చచ్చినా మళ్ళా వాళ్ళిద్దరే పంచుకుంటారు. ఇప్పుడు నీకు బీఆర్ఎస్కు ప్లస్ అవుతుంది, బీజేపీకి ప్లస్ అవుతుంది. ఇదే రకమైనటువంటి పరిపాలనా ధోరణి ఉంటే అర్థమైందా లేదా? ఇది కాదు. ఇప్పుడు మనకి ఓట్లు సంపాదించాలంటే కాంగ్రెస్కి ఒక కొత్త తరహా పొలిటికల్ రెటరిక్ రావాలా, ఒక కొత్త తరహా నెరేటివ్ రావాలా. ఆ నెరేటివ్ ఏముండాలా? ఇప్పుడు కేసీఆర్ పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు అని మీకు ఏమైనా అనిపిస్తుందా? కేసీఆర్ కూడా ఇంట్రెస్ట్ పాటలు కూడా పెట్టుకోడు. కాదండి, ఇప్పుడు ఎన్నడైనా కాదు. ఇప్పుడు ఆయన ఫ్యామిలీని కాపాడుకోవాలా, సరే పార్టీ పెట్టండి సార్. ఇక ఆయన పార్టీని కాపాడే బాధ్యత మా కాంగ్రెస్ వాళ్ళే తీసుకున్నారు. ఏం జరిగింది? అవునండి, కాళేశ్వరం మీద ఇంత జరిగిందంటే ఓన్లీ మేడిగడ్డకే ఎంక్వైరీని పెట్టినప్పుడు నీకేమనిపిస్తుంది? అంటే నీ దృష్టిలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన మొత్తం అవినీతిని అంతా కడిగి పారేసేసి దాన్ని మొత్తం పాలల్లో కడిగి తీసి పక్కకు పెట్టిన స్ఫటికలింగం తయారేస్తారన్న భావన నీలో ఉందా? చర్చ ఎవరు తెచ్చిరు మరి? ఏది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబోతున్నాయన్న చర్చ అప్పుడు ఎప్పుడైతే 2019 ఓకే, ఇప్పుడు అంటున్నాను నేను. ఇప్పుడు ఇది కేవలము ఒక రకంగా బీజేపీని అంటే డైరెక్ట్గా ఎదుర్కొంటే కష్టం అవుతుంది. బీఆర్ఎస్ అయితే వీక్గా ఉంది, కాళ్ళు విరిగి తొంటి విరిగి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ అనే ఒక బలహీనమైనటువంటి పార్టీనే రోజు చర్చలలో పెడితే పోటీ మాకు వాళ్ళకే ఉంది, అసలు బీజేపీ మాకు ఫ్రేలోనే లేదు, రంగంలోనే లేదు అనేటువంటి ఒక భావన తీసుకురావడానికి జరుగుతున్నటువంటి కుతంత్రంలో భాగమే ఈనాడు జరుగుతున్నటువంటి రెటరిక్. కానీ ది ఇష్యూ ఈజ్ అదర్వైజ్. రేపు భవిష్యత్తులో బీజేపీ ఏం చెప్తుందంటే, చూడండి కేసీఆర్ ఫ్యామిలీ యొక్క అవినీతి గురించి రేవంత్ రెడ్డి ఇంత గొంతెత్తి మాట్లాడినాడు కదా, ఒక్కడన్నా జైల్లో పడేసినాడా? ఒక్కరి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారు? ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. వాళ్ళు చేస్తారండి, చెయ్యరా? ఇప్పుడు మనం మౌనంగా ఉంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు చెయ్యాలి, దట్ ఈస్ దేర్ డ్యూటీ. బీజేపీ కనుక ఆ రకమైనటువంటి పోరాటం చేస్తే దే ఆర్ వెల్ విత్ ఇన్ దేర్ ఫంక్షనింగ్, వెల్ విత్ ఇన్ దేర్ డిసిప్లిన్. యాజ్ ఎ ప్రతిపక్ష పార్టీకి వాళ్ళు ఏం చేయాలి మరి? మా అసమర్థతనే కదా వాళ్ళు బయటకు తీసుకొచ్చి చూపెట్టేది. నువ్వు ఇంత గొంతెత్తి మాట్లాడినావు కదా కేసీఆర్ ఇప్పుడు ఓన్లీ రేవంత్ రెడ్డి తన ఓన్ గా డెసిషన్ తీసుకునే అవకాశం ఇప్పుడు ఉందా పార్టీలో? మీరు చెప్పండి సార్. సీఎం గా ఉండొచ్చు ఆయన, ఇప్పుడు రకరకాల ఫ్యాక్టర్స్ చుట్టూ చేరి ఉన్నాయి కదా. పోనీ కాంగ్రెస్ హైకమాండ్ కి ఉన్నదా కేసీఆర్ మీద చర్యలు తీసుకోండి అని ఆలోచన వాళ్ళకు ఉంటుందా? డెఫినెట్లీ. మధ్యలో మెగా కృష్ణారెడ్డి అని ఒక పిల్లర్ నిలబడి ఉన్నదండి, అన్ని పార్టీలకైనా మధ్యలో ఉన్నాడు. మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఓన్లీ రాష్ట్ర సరిహద్దుల మేరకే ఉన్నాడు. ఎందుకున్నాడు? మొత్తం ఉన్నాడు, ఢిల్లీలో ఆయన ప్రమేయం ఏముండదు. రాహుల్ గాంధీ గారికి అసలు ఈ రాష్ట్ర పరిపాలనలో ఏ రకమైన గణనీయమైన మార్పులు రాలేదు అనే విషయం ఆయనకి ఇంతవరకు బోధపడట్లేదు, ఎవ్వరు ఆయన దృష్టికి తీసుకుపడట్లేదు. ఇది కేవలము బీజేపీని రోజు తిట్టడము, బీఆర్ఎస్ను రోజు తిట్టడము, కాంగ్రెస్ను వాళ్ళు అలజడి చేయడమే తప్ప నిజంగా ఏవైతే మార్పులు పరిపాలనలో రావాలో అవి రావట్లేదు అనేటువంటి విషయం రాహుల్ గాంధీ గారికి చేరే వరకు పరిపాలన ఇదే రకంగా ఉంటుంది అన్నదా. రాహుల్ గాంధీ గారు మళ్ళా ఈ రాష్ట్రంలో తిరిగి ఏదైనా సందర్భంలో పోయి ప్రజలకు పోయి, కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఎట్లయితే కర్ణాటకకు పోయినాడు కదా 2-3 సార్లు పోయి, మీరు ఏమైనా మార్పులు గమనించారా, కొత్త ప్రభుత్వంలో మార్పు ఉన్నది మీరు చూసారా అని అడిగాడు కదా. అదే ప్రశ్న ఇప్పుడు వచ్చి వేయమను, తెలంగాణలో వచ్చి వేస్తే ఏం మార్పు ఉంది అంటే ఏమంటారు జనాలు? చెప్పండి ఒక మాట. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని మీరు కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది తీసుకొచ్చారని అంటారు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలవబోతున్నాయని, అంతేనా? అది ఉత్త శుద్ధబద్ధము, వాళ్ళు కలిసే అవకాశం లేదు. కేసీఆర్ పొరపాట్లు కూడా బీజేపీతో కలడు. ఎందుకంటే బీజేపీ కేసీఆర్కి ఎందుకు ఇప్పుడు రేపొద్దున ఎట్లా తను తప్పించుకోగలుగుతాడు? ఒకటి ఏంటంటే సహజంగా కేసీఆర్ మతతత్వవాది కాదు. యూ షుడ్ యాక్సెప్ట్ దిస్ యాజ్ అ ప్రిన్సిపల్. ఓకే, కేసీఆర్ ఈజ్ నాట్ ఎ కమ్యూనలిస్ట్. కేసీఆర్ దేవుడు భక్తుడు, పూజలు చేస్తాడు, గుళ్ళకు పోతాడు, అన్ని చేస్తాడు. కానీ
కేసీఆర్ని ఇంతవరకు ఎవడు కూడా మతతత్వవాది అన్న సందర్భం లేదు. ఈవెన్ ఐ నో హిమ్ యాజ్ ఎ పర్సన్, ఐ నో హిజ్ మెంటాలిటీ. అతను ఎప్పుడు లేడు. తన అవసరాల మేరకు మోడీతో తనకున్న రిలేషన్షిప్ వాడుకున్నాడు. ఇది సాగదు అని అన్నప్పుడు దూరం కొట్టినాడు. ఫస్ట్ పాయింట్. కేసీఆర్ పొరపాట్లో కూడా ముస్లిం ఓటు బ్యాంక్ని తన దగ్గర నుంచి వేరే వాళ్ళ వైపు పోనీయడు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎంతో కొంత ముస్లిం ఓట్లు పడితే తప్ప బీఆర్ఎస్కు కనీసం 5-6 సీట్లన్నా రావు. కాబట్టి ఈ దేశంలో ఇప్పుడు మొత్తం దేశం అంతటా మైనారిటీస్ ఒక పెద్ద ఆందోళన ఉన్నారు, ముఖ్యంగా ముస్లింస్. ఇంటర్నల్ దాంట్లో భాగంగా మీ కాళ్ళ మీద పడిపోతాం, మమ్మల్ని కాపాడండి. ఇదే అంత ఉత్తగా సృష్టిస్తుంది. కేసీఆర్కి ఏం అవసరం ఉందని చెప్పి ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నా కావాలంటే ఇంకో కొంతకాలం, ఇంకో 1-2 ఏళ్ళు వ్యవహారం చూస్తే తెలిసిపోతుంటది కదా. అవసరం ఏముంది? ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈయన కొరిగేది ఏముంది? నష్టం ఎవరికి ఒకవేళ జరిగితే? ఏది బీజేపీ బీఆర్ఎస్ పొద్దున బీఆర్ఎస్ పార్టీ అనేది నామరూపాలు ఎక్కడ పోతుంది, అంతేనా? ఎందుకంటే ఎప్పుడు కూడా యాదకించుకో, ఒక బలవంతుడు బలహీన్ని కౌగలించుకుంటే బలహీనుడు బొక్కలే విరుగుతాయి. కానీ ఇప్పుడు ఒకవేళ అంటే బీజేపీకి కూడా వాళ్ళు బీఆర్ఎస్ ప్లేస్ని ఆక్యుపై చేయాలని ఆలోచన. చూడబా, ఇంత అవినీతివంతమైనటువంటి పార్టీ, ఇంత కుటుంబ పాలనతో ఉన్న పార్టీ, ఇంత కులతత్వంతో ఉన్న బీజేపీ పార్టీ లాంటి ఒక స్టింకింగ్ దాన్ని ఎవడైనా చేతులు కడుక్కొని మైల గుడ్డలతోని తుడుచుకుంటాడబ్బా. బీజేపీ ఎందుకు ఈ లయబిలిటీ? నా పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేయాలని చూస్తున్నది. ఇది యాక్సెప్ట్ చేస్తారా? బీఆర్ఎస్ పార్టీని బీజేపీ ఆక్యుపై చేయాలంటే దే షుడ్ హ్యావ్ ఎ స్ట్రేట్ ఫైట్ విత్ కాంగ్రెస్. అంటే కుంజర యూదంబు అంతే. అదే అంటున్నాను సార్. ఇప్పుడు బీఆర్ఎస్ లేకుండా ఉంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఫైట్ మారుతుంది. మీకు ఒక విషయం చెప్పన్నా, బీఆర్ఎస్ ను లేకుండా చేయడం అనేది ఇంపాసిబుల్. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఓకే. యాజ్ లాంగ్ యాజ్ కేసీఆర్ బతుకున్నంత కాలము బీఆర్ఎస్ ఈజ్ ఎ పార్టీ టు రెకన్ విత్. బీజేపీ గదే 2-3 స్థానాలకే నామినల్ గా ఉంటది. ఇప్పటికి కూడా ఏమండి రేవంత్ రెడ్డి ఏమైనా రాజకీయంగా తెలియదా ఆయనకి? ఎవరిని కొట్లాడాలి, ఎవరితో కొట్లాడాలా అనేది. కొట్లాడితే రేపు కేసీఆర్తోనే మళ్ళా సమస్యలు, కేసీఆర్తో వ్యవహారాలు ఉంటాయి అనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ మీద పడ్డాడు. బీజేపీ ఎక్కడుందండి? ఎవడండి? నాకు బీజేపీలో మొత్తం 17 స్థానాలకు సరిపడేటువంటి అభ్యర్థులు వీళ్ళని ఒక పేరు చదవండి, ఒక 5-6 పేర్లు చెప్పండి సార్. ఓకే. అసలు ఇవాళ కాంగ్రెస్కే వేరే పార్టీల నుంచి ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకుంటే తప్ప ఎంపీల పేర్లు లేవు. మీరు గమనించడం లేదా? ఇప్పుడు అక్కడిక్కడ వాళ్ళని తెచ్చుకొని అంటే వాళ్ళకి ఆర్థికంగా బాగుంది, వాళ్ళకు డబ్బులు బాగున్నాయి, వాళ్ళ ద్వారా మేము సాధిస్తాము అనేటువంటి పని కాంగ్రెసే చేస్తున్న దశలో బీజేపీకి ఒక ప్రచారాస్త్రం ఇచ్చినట్టే కదా. ఇప్పుడు మనం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని ఏమన్నాము, అయ్యా మీరు మా పార్టీలో ఉన్న వాళ్ళనేమో అవినీతి పరులు అది ఇది అని అంటున్నారు. కాంగ్రెస్ వాడు బీజేపీలో చేరంగానే వాడేమన్నా నిర్మా వాషింగ్ పౌడర్తో వాష్ చేసినట్టుగా స్వచ్ఛమైన స్ఫటికంగా తయారవుతున్నాడా అని మీరు మమ్మల్ని తిట్టినారు కదా. మరి మీరు బీఆర్ఎస్ నాయకులు అందరినీ అవినీతి పరులను, ఇప్పుడు మహేందర్ రెడ్డిని కానీ, సునీతారెడ్డిని కానీ, లేకపోతే బొంతు రామ్మోహన్ రావు కానీ, ఇంకా ఇట్లాంటి వాళ్ళందరినీ నువ్వు కాంగ్రెస్లో చేర్చుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఏం గాను? అంటే పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు, పార్టీ యొక్క సంస్థాగతంగా ఎదగాలనుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడ నాశనం కావాలా? ఓకే. ఇది ఎంత అసంతృప్తికి దారి సార్. అంటే నిన్న మొన్నటి వరకు వాడిదే దౌర్జన్యమో, మళ్ళీ ఇప్పుడు వీడిదే దౌర్జన్యమో. ఇప్పుడు జాయినింగ్స్ చేసుకోవడం కరెక్ట్ కాదంటారా మీరు? అస్సలు ఈ ఎలక్షన్స్ రీసెంట్ గా జాయినింగ్స్ జరిగినాయి కదా, ఇది ఏ రకంగా ఉపయోగపడదు, ఇంకా అప్రతిష్ట పాలవుతుంది. కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు వీళ్ళేం గొప్ప సచ్చని స్ఫటికాలు కాదు కదండి. మహేందర్ రెడ్డి ఎన్నికల కంటే ముందు నెల రోజుల ముందు ఎమ్మెల్సీ అయి మంత్రి అయిన వ్యక్తి. ఒకవేళ నిజంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం ఉండుంటే, కాంగ్రెస్ మహేందర్ రెడ్డి డీజీపీ మీద చూపించిన కన్సర్న్ వీళ్ళ మీద ఎందుకు చూపిస్తలేరు? ఎవరి మీద? ఇప్పుడు బొంతు రామ్మోహన్ లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి. సార్ వీళ్ళ వల్ల ప్రజలు చాలా నానా యాతనలకు గురైనారు సార్. ఎంతో దౌర్జన్యం చేసిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళేం పెద్ద ప్రజానాయకులు కాదు, గొప్పవాళ్ళు కాదు. వీళ్ళేమన్నా బీఆర్ఎస్లో గొప్ప ఛాన్సెస్ మిస్ చేసుకొని మాకు అక్కడ అవకాశం ఇస్తా అన్న వద్దని ఇక్కడికి వచ్చిన వాళ్ళ కాదు. దిస్ ఇస్ ఆల్ రిజెక్టెడ్ స్లాట్. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోపల ఊడ్చి